నమ శివాయ. చాలామంది వ్యాలెట్, మగవాళ్ళైతే వ్యాలెట్, ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మీ పర్సులో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి, మీ పర్సు ఎప్పుడు బాగా డబ్బులతో గలగల్లాడుతూ బాగా లావుగా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ప్యూర్ లెదరు దయచేసి వాడరాదు, అనగా తోలు పర్సు. అలాగే వీలున్నంత వరకు మీరు 100% రెడ్ కలర్ పర్సు వాడండి, దయచేసి బ్లాక్ వాడరాదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీరు ఓసారి బ్లాక్ పర్సు వాడండి, ఒక 2-3 మంత్స్ ఎలా ఉంటుందో చూడండి. మీకు తరువాత ఒక రెడ్ కలర్ పర్స్ తెచ్చుకోండి. అది ప్యూర్ లెదర్ అయి ఉండకూడదు, మిగతా ఏ మెటల్ అయినా పర్వాలేదు. అలాగే ఆడవారు కూడా ఎక్కువగా హ్యాండ్ బ్యాగు బ్లాక్ వాడుతూ ఉంటారు. బ్లాక్, ప్యూర్ బ్లాక్ అంత మంచిది కాదు. అలాగే మెరూన్ కానీ, రెడ్ కానీ, వైట్ కానీ, గ్రీన్ కానీ ఏదైనా పర్వాలేదు. ముఖ్యంగా వీలున్నంత వరకు మీరు అవకాశం ఉంటే ఫస్ట్ మీరు రెడ్ కలరు లేదా మెరూన్ కలరు లేదా గ్రీన్ కలరు హ్యాండ్ బ్యాగ్ కానీ లేదా వ్యాలెట్ కానీ పర్స్ కానీ వాడండి. ఆ తరువాత మనం చాలామందికి పర్స్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. సాధారణంగా ఎవరైనా ఇస్తూ ఉంటారు, ఫ్రెండ్ కానీ, పిల్లలు కానీ, అమ్మా నాన్న కానీ ఎవరికైనా ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ మీరు ఏదైనా పర్స్ కానీ బ్యాగ్ కానీ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మీరు కొన్న తర్వాత అందులో ఎంతో కొంత, అంటే ₹1 అయినా, ₹100 అయినా, ₹1000 అయినా, ఎంతైనా మీ శక్తికి మేర మీరు అందులో పెట్టి ఇవ్వాలి తప్ప మీరు ఎంటీ పర్స్ ఇవ్వకూడదు. అలా మీరు ఇస్తే, మీరు ఇచ్చే ఎంటీ పర్స్ వాళ్ళకి ఎప్పుడు ఎంటీగానే ఉండిపోతుంది. గిఫ్ట్గా ఇస్తే మీరు ఎంతో కొంత డబ్బులు పెట్టి అందులో పెట్టి మీరు ఇస్తే అది చాలా ఫుల్గా ఉంటుంది ఆ పర్స్. కనుక వీలున్నంత వరకు మీరు ఎవ్వరికి పర్స్ ఇవ్వాలన్నా లేదు మీరు కొనాలన్నా రెడ్, గ్రీన్, మెరూన్, ఎల్లో, పింక్ అయినా పర్వాలేదు, కానీ ఎక్కువగా బ్లాక్, ప్యూర్ బ్లాక్ దయచేసి వాడరాదు. ఆ తోలు పర్సులో మనం అమౌంట్ పెడితే స్థిర నివాసం ఉండకపోగా మీరు కొన్ని అప్పుల పాలు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ప్యూర్ లెదర్ వాడితే లాంగ్ లైఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకుంటారు. ఎంతైనా అది పర్స్, మనం ఆ పర్సులో అమౌంట్ పెట్టడానికి తీసుకుంటాం కనుక దయచేసి ప్యూర్ లెదర్ వాడరాదు. అలాగే మీరు వాడే పర్స్ బ్లాక్ కలర్ ఉండరాదు. ఈ 2 నియమాలు పాటించి మీరు తీసుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు కొత్తగా పర్స్ కొన్నప్పుడు గుడికి వెళ్ళి ₹100 పంతులు గారికి దక్షిణ ఇచ్చి ఆయన అడిగి, గురువుగారు ఇంకో ₹100 ఇస్తాను, దేవుడి దగ్గర అలా పెట్టి మీ చేతుల గుండా తెచ్చివ్వండి అని చెప్పి ఆ పంతులు గారు దేవుడి దగ్గర పెట్టి అలా తెచ్చి ఆయన చేతి గుండా మీకు ఇచ్చిన నోటు ఫస్ట్ మీ దగ్గర ఉన్న పర్సులో పెట్టుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. ఆ పర్సు ఎప్పుడు డబ్బులతో గలగలలాడిపోతుంది. అలా కాకుండా మీ సెంటిమెంట్, ఇప్పుడు వాళ్ళ భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ చేతుల గుండా కూడా అడిగి తీసుకొని ఆ పర్సులో పెట్టుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, మా సార్ డబ్బులు ఇస్తే చాలా బాగుంటుంది, మా నాన్నగారు ఇస్తే చాలా బాగుంటుంది, అబ్బా ఆయన ఇస్తే అలాగే ఖర్చు అయిపోతుంది అని అంటూ ఉంటారు. అలా ఎవరి హ్యాండ్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటారో వాళ్ళ చేతి గుండా కొద్దిగా అడిగి తెచ్చుకున్న డబ్బులు మీ పర్స్, కొత్త పర్సులో ఫస్ట్ పెట్టుకుంటే ఆ సెంటిమెంట్తో పాటు మీకు కూడా ఆ ధనం బాగా నిలబడుతుంది. కనుక మీరు పర్స్ యూస్ చేస్తున్నప్పుడు 100% ఈ మార్పులు చూసి మీరు పాటించండి. మీ పర్సులో ఎప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేలా మీరు జాగ్రత్తలు వహించండి. కృష్ణార్పణ.